శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ఇప్పటి వరకు పెద్దీకి సంబంధించి అంతా ఎలా మాట్లాడుకున్నామో, ఆ సినిమా ఎలా హిట్ అయిందో, 400 కోట్లకు పైగా కలెక్షన్స్ ఎలా వచ్చాయో ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడంతా రామ్ చరణ్ గారు అదే గెటప్లో ఇంకా ఎందుకు తిరుగుతున్నారు అంటే ఆ లాంగ్ హెయిర్లోనే ఇంకా ఎందుకు ఆయన కంటిన్యూ అవుతున్నారు అనేది చాలామందికి అర్థం కావట్లేదు. రేపో మాపో సుకుమార్ గారితో కలిసి రామ్ చరణ్ గారు ఇంకొక సినిమా నటించబోతున్నారు. ఆ సినిమాకి సంబంధించి ఒక కొత్త లుక్ ఏమన్నా ట్రై చేస్తున్నారా అని చాలామంది అనుకుంటున్నారు. బట్ అదే లాంగ్ హెయిర్ ఎందుకు ఉంటుంది అనేదే అర్థం కాల. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే రామ్ చరణ్ గారు ఆయన సుకుమార్తో నటించేటువంటి ఆ సినిమాలో కూడా ఒక లాంగ్ హెయిర్తోనే నటించబోతున్నారు. అలాంటి క్యారెక్టర్ అంటే పెద్ద సినిమా గురించి ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్గా మనం చూసాం. అంతకుముందు లాంగ్ హెయిర్తో ఉండేటువంటి సినిమా ఏదైనా ఉందంటే అది మగధీర. ఒక మైథలాజికల్కి సంబంధించినటువంటి ఒక సోషియో ఫ్యాంటసీ సినిమాని అప్పట్లో ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా వచ్చింది, మనందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ మైథలాజికల్కి సంబంధించినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీనే మళ్ళీ సుకుమార్తో కలిసి నటించబోతున్నారా సుకుమార్ డైరెక్షన్లో అంటే అలాంటి వార్తలే వినపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ఇప్పటికే మనకు తెలుసు కల్కి సినిమా ఉంది. కొన్ని సినిమాలు మైథలాజికల్కి సంబంధించినటువంటి పాత్రలు కొన్ని ఇప్పటికే చాలామంది చేసి నటించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రామ్ చరణ్ గారు అలాంటి పాత్రలు ఆల్రెడీ కాస్తో కూస్తో టచ్ ఉన్నటువంటి పరిస్థితి కూడా మగధీరాతో ఉంది. ఇప్పుడు ఆయన మరి ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు అంటే పరశురాముడి పాత్రలో ఆయన నటించబోతున్నారు సుకుమార్ డైరెక్షన్లో. సుకుమార్ గారి డైరెక్షన్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఒక డిఫరెంట్ హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుంది. దానికి ఒక సపరేట్ అదొక ఇప్పటి వరకు ఏ ఇండియన్ స్క్రీన్ మీద ఏ ప్రపంచ సినిమా మీద ఇప్పటి వరకు అలాంటి క్యారెక్టర్స్ని మనం చూడం. అదొక సపరేట్ జోనర్లోకి వెళ్తుంది. సుకుమార్ గారి సినిమాలో ఒక హీరోకి ఉండేటువంటి పాత్ర అలా డిజైన్ చేసుకుంటారు ఆయన. అలాంటి పాత్ర అది కూడా ఒక నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉండేటువంటి ఒక కోణంలో ఉంటుంది. ఒక అగ్రెసివ్నెస్ ఉంటుంది ఒక హీరోకి, అలాగే అతను ఒక నెగిటివ్ షేడ్స్ ఉండేటువంటి పాత్ర, అలాగే పాజిటివ్ ఉండేటువంటి ఒక పాత్ర ఉంటుంది. అది పుష్ప కావచ్చు, జగడం కావచ్చు, అంతకుముందు ఆర్య కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఇప్పుడు కూడా ఇలా ఆ 2 షేడ్స్ ఉండేటువంటి పరశురాముడి పాత్రలో ఒక మైథలాజికల్ స్టోరీని రామ్ చరణ్ గారి కోసం డిజైన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి కథా చర్చలు ఇప్పటికే అంతా కూడా అయిపోయాయి. స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది. ఇంకా దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ టెస్ట్ల కోసం సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది. దానికోసం ఇప్పటికే అంతా కసరత్తు చేశారట. ఆ లుక్ టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఈ సినిమా గురించి బయట పెట్టడానికి సుకుమార్ గారు త్వరలోనే ఆ అనౌన్స్మెంట్ని కూడా చాలా గ్రాండ్గా, ఇప్పటి వరకు ఇండియన్ సినిమా మీద, ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఎలాంటి సినిమా అయితే మనం మిస్ అయ్యామో అలాంటి సినిమాని ఒక సరికొత్త కోణంలో సుకుమార్ గారు చూపించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచ సినిమాకి ఇప్పటివరకు చాలామంది ఇండియాను దాటి వెళ్ళిపోతున్నారు. అటు మనకు తెలుసు ప్రభాస్ గారు కావచ్చు, చాలామంది బౌండరీస్ దాటిపోయినాయి. అలాంటి ఇంకొక దాన్ని ఇప్పుడు సుకుమార్ గారి మ్యాక్స్ లెక్కల మాస్టారు డైరెక్షన్లో వెళ్ళబోతుంది. పర్ఫెక్ట్ అదని చెప్పాలి. ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక పక్క వారణాసి, ఆ తర్వాత ప్రభాస్ గారు, ఆ తర్వాత రామ్ చరణ్ అనేటువంటి దానిలో ప్రపంచ సినిమాని ఎంటర్టైన్ చేయటం కోసం, సరికొత్త ఇండియన్ స్టోరీని ప్రపంచానికి పరిచయం చేయటం కోసం సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టార్గెట్ ఇండియన్ సినిమా కాదు, టార్గెట్ హాలీవుడ్, అంటే ప్రపంచ సినిమానే. అంటే వారణాసి తర్వాత రాబోయేటువంటి సినిమాగా ఆ స్థాయిలో అలాంటి ఒక మన భారతదేశానికి సంబంధించినటువంటి స్టోరీగా ఉండబోతుందనేటువంటి వార్తలు వినపడుతుంది. సో అఫీషియల్గా అనౌన్స్ అయ్యే వరకు మాత్రం మనం కూడా కొంచెం వెయిట్ చేయాల్సిందే.